నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ 11th లెసన్ సమతల పటాల వైశాల్యాలు, ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్. ఎస్పెషల్లీ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మెయిన్ గా చతురస్ర బాట వైశాల్యము, అదే విధంగా దీర్ఘ చతురస్ర బాట వైశాల్యము, నెక్స్ట్ సమాంతరంగా ఉన్నప్పుడు ఇలా ఖండించుకున్నప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ బాట వైశాల్యం కనుక్కోవడము చాలా ఇంపార్టెంట్ మోడల్స్. అదే వృత్తాన్ని బేస్ చేసుకొని బాట వైశాల్యము, కంకణ వైశాల్యం బేస్ చేసుకొని ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాము. ఇక్కడతో ఈ లెసన్ అయితే క్లియర్ గా కంప్లీట్ అవుతుంది. మీరు మొత్తం వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని రెఫరెన్స్ కోసం కంప్లీట్ వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే. ఏదైనా మీకు ఒక సబ్జెక్ట్ పైన కొంచెం ఇష్టం ఉంటే, ఒక సబ్జెక్ట్ పైన ఏదైనా డల్ గా ఉండి ఇండివిజువల్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవాలనుకుంటే, లైక్ మ్యాథ్స్ కానీ సైకాలజీ కానీ, మీకు కష్టమైనటువంటి సబ్జెక్ట్ ను ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా కేవలము 200 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. మీ ప్రిపరేషన్ కి మన వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక చతురస్రాకార స్విమ్మింగ్ పూల్ భుజము పొడవు 70 మీటర్స్, దాని చుట్టూ బయట 5 మీటర్స్ వెడల్పు గల బాట కలదు. మరి ఆ బాట వైశాల్యం ఎంత? మరి ఇంకో క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ బాటను టైల్స్ తో పరచడానికి ఒక చదరపు మీటర్ కు 150 రూపాయల చొప్పున అయ్యేటువంటి మొత్తము ఖర్చు ఎంత? అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సింగిల్ క్వశ్చన్ అడగచ్చు, లేదా 2 క్వశ్చన్స్ కలిపి అడగచ్చు. మరి ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, ఒక చతురస్రాకార స్విమ్మింగ్ పూల్ భుజము పొడవు 70 మీటర్స్, దాని చుట్టూ బయట 5 మీటర్స్ వెడల్పు గల బాట కలదు. ఆ బాట వైశాల్యం ఎంత? అంతవరకే క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకవేళ దాని కంటిన్యూషన్ అడగాలి అనుకుంటే, బయట 5 మీటర్స్ వెడల్పు గల బాట కలదు, బాటను టైల్స్ తో పరచడానికి ఒక చదరపు మీటర్ కు 150 రూపాయల చొప్పున అయ్యేటువంటి మొత్తము ఖర్చు ఎంత అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అమౌంట్ పరంగానే ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే అమౌంట్ పరంగా అంటే ఖచ్చితంగా మనం ఏం కనుక్కోవాలి అంటే వైశాల్యం ఖచ్చితంగా కనుక్కోవాల్సిందే. వైశాల్యం కనుక్కున్న తర్వాతనే మనం అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అమౌంట్ పరంగా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి దీన్ని సింగిల్ స్టెప్ 1 లైన్ ఆన్సర్ ఏ విధంగా చేయాలి, కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ 1 లైన్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చతురస్రాకార అంటున్నాము. చతురస్రాకార వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము ఏ స్క్వేర్. భుజాన్ని ఏ అనుకుంటే చతురస్రాకార వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది? భుజము స్క్వేర్ అవుతుంది. మరి భుజం ఎంత ఇచ్చాడు? ఇక్కడ 70 మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి 70 ఇంటూ 70, 7 7s 49, 2 zeros. అంటే ఫస్ట్ స్టెప్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇచ్చిన చతురస్రాకార భుజం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలి. చతురస్రాకార వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజం. కాబట్టి 70 ఇంటూ 70 ఎంత? 4900. నెక్స్ట్ దాని చుట్టూ బయటి వైపు అని ఇచ్చాడు. సో ఇక్కడ బయటి వైపు అంటేనేమో ప్లస్ చేయాలి, లోపలి వైపు అంటేనేమో మైనస్ చేయాలి. అంటే ఇక్కడ లోపలి వైపు బాట వెడల్పు ఏర్పాటు చేశారు అంటే మైనస్ చేయాలి. లోపల అంటే తగ్గుతుంది కదా, లోపలి వైపు అంటే తగ్గుతుంది కాబట్టి కొలత మైనస్ చేయాలి. బయటి వైపు అంటే ఆ కొలతలు పెరుగుతాయి కాబట్టి మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. మరి ఇక్కడ 5 మీటర్స్ అని ఇచ్చాడు. 5 మీటర్స్ అంటే మనము బయటి వైపు అంటే ఇచ్చిన మెజర్మెంట్ కి ఆ సైడ్ పెరుగుతుంది, ఈ సైడ్ పెరుగుతుంది కాబట్టి 5 మనము 2 టైమ్స్ తీసుకోవాలి. మరి 5 ని 2 టైమ్స్ తీసుకుంటే 5 2 టైమ్స్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 5 ప్లస్ 5 ఎంత? 10. అప్పుడు 70 ప్లస్ 10 ఎంత? 80. అంటే ప్లస్ ఏం చేయాలి? 10 చేయాలి. అంటే దీన్ని డబుల్ చేయాలి. 5 ను డబుల్ చేస్తే 10 కాబట్టి 70 ప్లస్ 10 ఎంత? 80. అగైన్ వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ పొడవు కాబట్టి, అదే భుజము ఇంటూ భుజం కాబట్టి 80 ఇంటూ 80, 8 8s 64, పక్కన 2 zeros. మరి ఈ రెండింటికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 6400 నుంచి 4900 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, 0 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 1500. ఏంటి? చదరపు మీటర్లు. ఇదే ఆ బాట యొక్క వైశాల్యము. క్వశ్చన్ బాట వైశాల్యం వరకు అడిగితే ఆన్సర్ 1500 చదరపు మీటర్స్.
ఇన్ కేసు దీని కంటిన్యూషన్ అమౌంట్ పరంగా అడిగాడు అనుకోండి, ఒక చదరపు మీటర్ కి ఎంత ఖర్చు అవుతుంది? 150 రూపీస్. ఒక చదరపు మీటర్ కి ఎంత ఖర్చు? 150 రూపీస్. అయితే మనకి ఎన్ని చదరపు మీటర్స్ కావాలి? 1500 చదరపు మీటర్స్ కి ఎంత ఖర్చు అవుతుంది? సో 1500 ఇంటూ ఒక చదరపు మీటర్ కి ఎంత? 150. 15 15 225, పక్కన 1 2 3 zeros, 1 2 3 zeros, మొత్తము 2,25,000 రూపీస్. ఇది సింగిల్ స్టెప్ ఆన్సర్. మరి దీని కాన్సెప్ట్ ప్రకారము మీకు అర్థం కావాలంటే కాన్సెప్ట్ ప్రకారం కొంచెం డెప్త్ గా చెప్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ చతురస్రాకార స్విమ్మింగ్ పూల్ అంటున్నాం. చతురస్రము అంటే స్క్వేర్, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి చతురస్రాకార స్విమ్మింగ్ పూల్. ఇది చతురస్రాకార స్విమ్మింగ్ పూల్. దీని యొక్క భుజం పొడవు ఎంత ఇచ్చాడు? 70 మీటర్స్ ఇచ్చాడు. 70 మీటర్స్. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ప్రతి భుజం యొక్క పొడవు ఎంత ఉంటుంది? 70 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏం అడిగాడు? చుట్టూ బయట వైపు అని ఇచ్చాడు. బయటి వైపు అంటే మనం అవుట్ సైడ్ తీసుకోవాలిగా, అదే లోపలి వైపు అంటే లోపల వైపు డ్రా చేయాలి. బయటి వైపు అని ఇచ్చాడు కాబట్టి ఇలా బయటి వైపు. నెక్స్ట్ ఇది కూడా 70 కదా, బయటి వైపు ఇలా డ్రా చేశాడు. మరి బయట చుట్టూ వెడల్పు ఎంత ఉందంట? 5 మీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 5 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత? 5 మీటర్స్. అంటే చుట్టూ 5 మీటర్స్ తో 5 మీటర్స్ వెడల్పుతో బాట అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన స్విమ్మింగ్ పూల్ యొక్క భుజం ఎంత అంటే 70. 5 మీటర్ల బాట ఏర్పాటు చేసిన తరువాత ఆ చతురస్రం యొక్క భుజం ఏ విధంగా మారింది అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 5. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎంత? 5. ఇది 5, ఇది 5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 70. 70 ఒక 5, 75 ఒక 5 ఎంత? 80. అంటే ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి భుజం యొక్క పొడవు మనకు ఏ విధంగా చేంజ్ అయిందంటే 80 మీటర్స్ గా చేంజ్ అయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? బాట అంటే ఇది బాట వైశాల్యం. అంటే ఈ మధ్యలో ఉండేటువంటి వైశాల్యం మనం క్యాలిక్యులేట్ చేయాలి. మధ్యలో ఉండేటువంటి వైశాల్యం ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబిసిడి అనుకుంటున్నా, దీన్ని ఈఎఫ్జిహెచ్ అనుకుంటున్నా. ఆ మధ్యలో ఉండేది ఎలా వస్తుంది? వైశాల్యము అంటే ఏంటి? మొత్తము ఆక్రమించినటువంటి భాగము. మరి మొత్తం ఆక్రమించిన భాగం ఎలా వస్తుంది చూడండి. ఏబిసిడి అంటే ఈ మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లోపలిది కూడా మొత్తం వచ్చేస్తుంది. ఈ మొత్తంలో నుంచి ఈ లోపలిది తీసేసామనుకోండి, మధ్యలోకి వస్తుందా? చూడండి ఒకసారి లాజిక్. ఈ మొత్తంలో నుంచి ఈ మధ్యలోది తీసేసామనుకోండి, ఈ మధ్యలో ఉండేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? బాట వైశాల్యము ఇస్ ఈక్వల్ టు ఏబిసిడి. అంటే ఏబిసిడి ఈ వైశాల్యంలో నుంచి ఏబిసిడి వైశాల్యంలో నుంచి ఏ సబ్ట్రాక్ట్ చేయాలి? ఈఎఫ్జిహెచ్ వైశాల్యం తీసేయాలి. ఈఎఫ్జిహెచ్ వైశాల్యం అంటే ఈ మొత్తం వైశాల్యంలో నుంచి ఈ లోపల ఉండేటువంటి వైశాల్యం తీసేస్తే ఈ మధ్యలో ఉండేటువంటి బాట వైశాల్యం మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అప్పుడు ఏబిసిడి వైశాల్యము చతురస్రాకారం కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. మరి ఏబిసిడి భుజం ఎంత? 80 కాబట్టి 80 ఇంటూ 80 మైనస్ ఈఎఫ్జిహెచ్ ఎంత? 70 కాబట్టి 70 ఇంటూ 70. 8 8 64 మైనస్ 7 7 49. 6400 లో నుంచి 4900 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 1500 యూనిట్స్ ఏమవుతాయి? ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి యూనిట్స్ ఏమవుతాయి? చదరపు మీటర్స్. అంటే ఇక్కడ బాట యొక్క వైశాల్యం ఎంత అంటే 1500 చదరపు మీటర్లు. ఇన్ కేస్ కంటిన్యూషన్ లో క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? బాటను టైల్స్ తో పరచడానికి ఒక చదరపు మీటర్ కి 150 రూపాయలు అయితే అయ్యేటువంటి మొత్తం ఖర్చు ఎంత? ఇక్కడ చెప్పాను చూడండి. ఒక చదరపు మీటర్ కి ఎంత? 150 రూపీస్ ఖర్చు అయితే మొత్తం ఎన్ని చదరపు మీటర్స్? 1500 చదరపు మీటర్స్ కి ఎంత అంటే 1500 ఇంటూ 150 దట్ ఈస్ 2,25,000 రూపీస్. చతురస్రాకారంలో ఉన్న నీటి కొలను యొక్క ఉపరితల భుజము 450 సెంటీమీటర్స్. కొలను చుట్టూ బయట 20 సెంటీమీటర్ల వెడల్పు గల అంచు భాగము సిమెంట్ చేయబడినది. ఆ సిమెంట్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత? ఒక చదరపు మీటర్ కి 15 రూపాయల ఖర్చు అయితే మొత్తం సిమెంట్ చేయటకు మొత్తం ఖర్చు ఎంత? ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం మీకు కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను, అదే విధంగా సింపుల్ మెథడ్ కూడా చెప్పాను. ఇక్కడ సింపుల్ మెథడ్ అయితే అప్లై చేస్తున్నా టైం వేస్ట్ కాకుండా. మరి చతురస్రాకారము అంటున్నాము. చతురస్రాకారం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. మరి భుజం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 450 కాబట్టి 450 ఇంటూ 450 ఎంత? 5. సో 45 ఇంటూ 45 తెలుసు కదా. 5 5 25. సో 4 కి ప్లస్ 1 చేస్తే 5 అవుతుంది. 5 4 20. పక్కన ఎన్ని జీరోస్ ఫ్రెండ్స్? ఇక్కడ 2 zeros. సో ఆన్సర్ 2,02,500
సెంటీమీటర్స్ కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, కొలను చుట్టూ బయటి వైపు అని ఇచ్చాడా లోపలి వైపు అని ఇచ్చాడా? బయటి వైపు అని ఇచ్చాడు. బయటి వైపు అంటే ఏం చెప్పాను, ప్లస్ చేయాలి. లోపలి వైపు అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో ఇక్కడ బయటి వైపు అని ఇచ్చాడు కాబట్టి ప్లస్ చేయాలి. ఆ పక్క 20 ఈ పక్క 20 అంటే 20 ని డబల్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 40 వస్తుంది. కాబట్టి ఆ 40 ని మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ 20 సెంటీమీటర్స్ వెడల్పు అని ఇచ్చాడు కాబట్టి 20 డబల్ చేస్తే 40 కాబట్టి సో బయటి వైపు అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తున్నా 450 plus 40 that is 490. 450 plus 40 that is 490. వైశాల్యము అంటున్నాం కాబట్టి భుజము ఇంటూ భుజము. సో సింప్లిఫై చేస్తే 49 into 49. సో 9 9s are 81. 1 ఉంటుంది. 9 4s are 36. That is 36. That is 44. Next 4 9s are 36. 4 4s are 16 plus 3 19. So 1 0 1 ఉంటుంది. 10 4 1 ఉంటుంది. దట్ ఈస్ 2. సో ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 2401. పక్కన ఎన్ని జీరోస్, 2 జీరోస్. సో యూనిట్స్ ఏమవుతాయి, చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇది మనకేం కావాలి, ఇంకా ఆ సిమెంట్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం కావాలి. వైశాల్యము అంటే మనం ఏం చేయాలి, ఈ రెండు యొక్క డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 240100 లో నుంచి 202500 డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 0 0 1 నుంచి పోదు కాబట్టి 6 ఉంటుంది. ఇక్కడ 9 ఉంటుంది. 9 నుంచి 2 పోతే 7. అప్పుడు ఇక్కడ 3 ఉంటుంది. సో మీకు ఒక డౌట్ ఉంటే ఈ రెండు యాడ్ చేయండి, ఇది రావాలి. 0 0 6 plus 5 11 1 1 ఉంటుంది. 9 10 0 1 ఉంటుంది. 4 సరిపోయింది. సో ఆన్సర్ ఎంత, 37,600 చదరపు సెంటీమీటర్లు. ఆ సిమెంట్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత అంటే 37,600 చదరపు మీటర్లు. కానీ క్వశ్చన్ అక్కడ తాగలేదు ఫ్రెండ్స్. ఏమడిగాడు, ఒక చదరపు మీటర్ కి 15 రూపాయలు ఖర్చు అవుతే మొత్తం ఖర్చు ఎంత అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. ఒక చదరపు మీటర్ కు అయ్యేటువంటి ఖర్చు ఎంత అంట, 15 రూపాయలు. ఒక చదరపు మీటర్ కి 15 రూపాయలు. మనకి ఎన్ని చదరపు మీటర్స్ కావాలి, 37,600 చదరపు మీటర్స్ కి ఎంత అని అడిగాడు. అప్పుడు 37,600 ఇంటూ ఒక చదరపు మీటర్ కి ఎంత, 15 రూపీస్ ఇంటూ 15. సో సింప్లిఫై చేస్తే 15 6 90 0 15 7 105 that is 114 4 15 3 45 that is 56 పక్కన 2 zeros. సో మొత్తం అగు ఖర్చు ఎంత అంటే 5,64,000 రూపీస్ మొత్తం అగు ఖర్చు. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే దీర్ఘ చతురస్రాకారం యొక్క పొలము పొడవు వెడల్పులు వరుసగా 65 మీటర్స్ మరియు 30 మీటర్స్. పొలము బయట చుట్టూ 2.5 మీటర్ల వెడల్పు గల ఒక బాట ఏర్పాటు చేయబడినది. అయితే ఆ బాట యొక్క వైశాల్యం ఎంత? ఒక్కసారి మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక పొలము అనేది ఏ షేప్ లో ఉంది అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. మరి ఆ దీర్ఘ చతురస్రాకార పొలము యొక్క పొడవిచ్చాడు, వెడల్పిచ్చాడు. దాని చుట్టూ అంటే బయటి వైపు 2.5 మీటర్ల వెడల్పు గల ఒక బాట అనేది ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు చేసినటువంటి బాట యొక్క వైశాల్యం ఎంత? సో బాట అనేది బయట ఏర్పాటు చేస్తే ఏ విధంగా తీసుకోవాలి, లోపల ఏర్పాటు చేస్తే ఏ విధంగా తీసుకోవాలనేది ఒక్కసారి మనము ఒక డయాగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. డయాగ్రామ్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. డయాగ్రామ్ లేకుండా సింగిల్ లైన్ ఆన్సర్ కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు. దీర్ఘ చతురస్రాకారము అంటున్నాం కాబట్టి సో రెక్టాంగులర్ షేప్ దీర్ఘ చతురస్రాకారం తీసుకుంటున్నా. ఈ దీర్ఘ చతురస్రాకార పొలము యొక్క పొడవిచ్చాడు. పొడవు ఎంత ఇచ్చాడు, 65 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వెడల్పు ఇచ్చాడు. వెడల్పు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 30 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పొలము బయట చుట్టూ అన్నాడు. అంటే బయట చుట్టూ అంటే మనము అవుట్ సైడ్ తీసుకోవాలి. అదే లోపలి వైపు అంటే మనం ఏ సైడ్ తీసుకోవాలి, లోపలి వైపు తీసుకోవాలి. ఇక్కడ బయటి చుట్టూ అని ఇచ్చాడు కాబట్టి బయట ఇలా ఏర్పాటు చేశాడు. చుట్టూ అని ఇచ్చాడు కాబట్టి 4 సైడ్స్ డ్రా చేయాలి ఇలా చుట్టూ. మరి దాని యొక్క వెడల్పు ఎంత ఉంది, 2.5 మీటర్స్ ఉంది. అంటే ఇక్కడ వెడల్పు ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 2.5. ఇక్కడ 2.5 ఉందంటే ఇక్కడ కూడా 2.5 అంటే చుట్టూ 2.5 తోనే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఎంత, 2.5. సో ఇక్కడ కూడా ఎంత, 2.5. ఇప్పుడు ఒక్కసారి మనము బయట వైపు ఏర్పాటు చేసినటువంటి ఆ దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు వెడల్పులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 65. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 2.5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 2.5. 65. ఇక్కడ నుంచి ఇక్కడికి 65.
ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, 65 ప్లస్ 2.5 ప్లస్ 2.5, 2.5 2.5 5, 65 ప్లస్ 5 ఎంత 70. అంటే ఇక్కడ ఈ బయట వైపు ఉండేటువంటి ABCD అనుకుంటే ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 70 మీటర్స్. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మరి ఈ ABCD యొక్క వెడల్పు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 30, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 2.5, 2.5 ప్లస్ 2.5 ఎంత 5, 5 ప్లస్ 30 ఎంత 35 మీటర్స్. అంటే ఇక్కడ ఫస్ట్ దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క పొడవు 65, వెడల్పు 30 మీటర్స్, 2.5 మీటర్స్ బాట ఏర్పాటు చేసిన తరువాత దాని యొక్క పొడవు 70 మీటర్స్ అయింది, వెడల్పు ఎంత 35 మీటర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఆ బాట వైశాల్యం ఎంత అని అడిగాడు. బాట అంటే ఇదే కదా, ఇదంతా బాట. మరి ఈ వైశాల్యము ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. ఈ వైశాల్యము ఎంత? వైశాల్యము అంటే అర్థం ఏంటి? ఆక్రమించినటువంటి భాగము అని. అంటే ఆ మొత్తం ఆక్రమించినటువంటి భాగము ఎంత అంటే ఇది, ఈ ఆక్రమించినటువంటి భాగం ఎంత. ఇప్పుడు చూడండి ABCD ఈ మొత్తము వైశాల్యంలో నుంచి చిన్న డయాగ్రామ్ రీడయాగ్రామ్ వేస్తున్నా మీకు అర్థం కావడం కోసము. ఇలా ఒక డయాగ్రామ్ తీసుకుంటే కాన్సెప్ట్ వినండి, తర్వాత ప్రాబ్లం సింపుల్ లైన్ లో చెప్పేస్తా. ఈ మొత్తంలో నుంచి అంటే మొత్తం ఆక్రమించిన స్థలం అంటే ఇంకా లోపలిది కూడా వచ్చేస్తుంది. ఈ మొత్తంలో నుంచి ఈ లోపల ఆక్రమించి తీసేసామనుకోండి, ఈ మధ్యలో వచ్చేస్తుందా? ఈ రెక్టాంగిల్ బేస్ చేసుకొని అంటే ఆక్రమించిన స్థలం అంటే ఇది కూడా వచ్చేస్తుంది మొత్తము. ఈ మొత్తంలో నుంచి ఈ మధ్యలో భాగం తీసేసామనుకోండి, ఈ మధ్యలో భాగం వచ్చేస్తుంది. కాబట్టి ABCD వైశాల్యంలో నుంచి దీన్ని EFGH అనుకుంటే ABCD వైశాల్యంలో నుంచి ఏం తీసివేయాలి ఫ్రెండ్స్? ఇక్కడ EFGH వైశాల్యము తీసివేయాలి. ABCD వైశాల్యంలో నుంచి ఏం తీసేయాలి? EFGH వైశాల్యం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే రిజల్ట్ ఏమవుతుంది అంటే ఆ బాట వైశాల్యము. దిస్ ఇస్ సింపుల్ స్టెప్. మరి ABCD వైశాల్యం అంటే ఏంటి? దీర్ఘచతురస్రాకార వైశాల్యం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. మరి పొడవు ఎంత 70, వెడల్పు ఎంత 35 మైనస్ EFGH పొడవు ఎంత 65, వెడల్పు ఎంత 30. సో సింప్లిఫై చేస్తే 7 5 35, 7 3 21 ప్లస్ 3 24, పక్కన ఒక 0 మైనస్ 5 3 15, 1 ఉంటుంది, 3 6 18 ప్లస్ 1 19. సో 2450 నుంచి 1950 సబ్ట్రాక్ట్ చేస్తే 0 0 5 0. సో సింప్లీ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 500 యూనిట్స్ మీటర్స్. కాబట్టి ఆన్సర్ 500 చదరపు మీటర్లు. ఇది ఈ బాట యొక్క వైశాల్యము. సో ఇంత డయాగ్రామ్ అనేది మీకు సింప్లీ అర్థం కావడం కోసం మాత్రమే చెప్పాను. మరి దీన్ని సింపుల్ స్టెప్ లో మనము ఏ విధంగా చేయవచ్చు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఇచ్చినటువంటి పొడవు వెడల్పు ఎంత ఉన్నాయి? 65 30. సో 65 ఇంటూ 30, ఎందుకంటే వైశాల్యం బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ 65 30 పొడవు ఇంటూ వెడల్పు 65 ఇంటూ 30. ఫస్ట్ స్టెప్ 3 5 15, 0 1 ఉంటుంది, 3 6 18 ప్లస్ 1 ఎంత 19. సో ఒక వైశాల్యం ఎంత 1950. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు? బయటి వైపు అని ఇచ్చాడు. బయటి వైపు అంటే మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి, లోపలి వైపు అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. బయటి వైపు అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. బయటికి అంటే ఎక్కువ కాబట్టి, బయట వైపు అంటే ఎక్కువ కాబట్టి మనం యాడ్ చేయాలి. లోపలి వైపు అంటే తక్కువ కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ బయట అని ఇచ్చాడు కాబట్టి పొలము చుట్టూ బయట వైపు అని ఇచ్చాడు కాబట్టి యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తున్నప్పుడు 2.5 అంటే ఆ సైడ్ 2.5, ఈ సైడ్ 2.5 వస్తుంది కాబట్టి 2.5 డబల్ చేసామనుకోండి, 2.5 ప్లస్ 2.5 ఎంత 5. దీనికి ప్లస్ 5 చేసామనుకోండి, ఇది ఎంత వస్తుంది 70. దీనికి కూడా ప్లస్ 5 చేసామనుకోండి, ఎంత వస్తుంది 35. దీన్ని మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. బయటి వైపు అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. లోపలి వైపు అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇక్కడ డబల్ టైమ్స్ ఎందుకు తీసుకున్నా? ఇప్పుడే చెప్పాను కదా, ఇక్కడ 2.5 ఉంటుంది, ఇక్కడ కూడా 2.5 ఉంటుంది. అంటే 2.5 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఆ 2.5 ఏం చేశాను? డబల్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ 2.5 డబల్ చేస్తే ఎంత వస్తుంది? 5 వచ్చేస్తుంది. అప్పుడు 70 ఇంటూ 35, 7 5 35, 3 ఉంటుంది, 7 3 21, 21 ప్లస్ 3 24, పక్కన ఒక 0. వీటి యొక్క మనం ఏం కనుక్కోవాలి? డిఫరెన్స్ కనుక్కోవాలి. సో డిఫరెన్స్ కనుక్కుంటే 2450 లో నుంచి 1950 ఏం చేయాలి ఫ్రెండ్స్? సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 500 యూనిట్స్ మీటర్స్. కాబట్టి ఆన్సర్ చదరపు మీటర్లు.
ట్యాబ్ యొక్క పొడవు మరియు వెడల్పులు 16 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు. దాని తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు కలదు. మరి ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం ఎంత అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ట్యాబ్ అంటున్నాడు, పొడవు వెడల్పుల పరంగా ఇచ్చాడు కాబట్టి అది రెక్టాంగులర్ షేప్, పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు ఫ్రెండ్స్. తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు కలిగి ఉంది అని ఇచ్చాడు. దీన్ని డైరెక్ట్ గా ఈ విధంగా చేయాలి, కాన్సెప్ట్ ద్వారా ఈ విధంగా చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ స్టెప్ అయితే సింగిల్ స్టెప్ ఆన్సర్, 1 లైన్ ఆన్సర్. ఫస్ట్ ఇచ్చినటువంటి పొడవు వెడల్పులు ఎంత? 16 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్. మరి వైశాల్యము అంటున్నాము, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 16 ఇంటూ 8, 16 8 128, 8 ఆర్లు 48, 4 ఉంటుంది, 8 1 8 1 4 ఎంత? 12. సో 16 8 128 సెంటీమీటర్స్ కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాము, అదే ప్రీవియస్ వీడియోలో. బయటి వైపు అంటేనేమో ప్లస్ చేయాలి, లోపలి వైపు అంటేనేమో మైనస్ చేయాలి. అంటే ఇక్కడ లోపలి వైపు అంటే ఆ మెజర్మెంట్ కొలతలు తగ్గుతాయి కాబట్టి మైనస్ చేయాలి. బయటి వైపు అంటే ఆటోమేటిక్ గా ఆ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, పెరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఇక్కడ లోపలి వైపు అని ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి ఫ్రెండ్స్? మైనస్ చేయాలి. సో మైనస్ 1 సెంటీమీటర్ అంటాడు. అంటే ఇక్కడ ఇటు 1 సెంటీమీటర్ పెరుగుతుంది, ఇటు 1 సెంటీమీటర్ పెరుగుతుంది కాబట్టి దాన్ని డబుల్ చేయాలి. సో 1 ని డబుల్ చేస్తే 2 సెంటీమీటర్స్ అవుతుంది. దీన్ని కూడా ఏం చేయాలి? -2. లోపలి వైపు అంటున్నాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి, బయటి వైపు అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే 16 -2 దట్ ఈస్ 14, 8 -2 దట్ ఈస్ 6. మళ్ళీ వైశాల్యము అంటున్నాం కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు, ఇది పొడవు ఇది వెడల్పు ఇంటూ చేస్తే ఓకేనా 14 6 6 4 24 2 ఉంటుంది, 6 1 6 + 2 8, 14 ఆర్లు 84 చదరపు సెంటీమీటర్లు. సో ఇప్పుడు బాట వైశాల్యం కదా మనకు కావాల్సింది, ఐ మీన్ నలుపు అంచు యొక్క వైశాల్యం కావాలి కాబట్టి వీటి మధ్య ఏం కనుక్కోవాలి? డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అదే ఆ అంచు యొక్క వైశాల్యము. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 8 నుంచి 4 పోతే 4, 12 నుంచి 8 పోతే 4. సో రిజల్టెంట్ ఆన్సర్ ఈజ్ 44 చదరపు సెంటీమీటర్లు. ఇది సింగిల్ స్టెప్ ఆన్సర్. దీన్ని మనం కాన్సెప్ట్ ద్వారా వెళ్ళాము అనుకోండి, మీకు అర్థం కావాలనుకుంటే కాన్సెప్ట్ ద్వారా వెళ్తే ట్యాబ్ యొక్క ఇది ట్యాబ్, ఇది ట్యాబ్. ఈ ట్యాబ్ యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడు. పొడవు ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. వెడల్పు ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు. నెక్స్ట్ తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్. లోపల అంటున్నాడు కాబట్టి ఇన్సైడ్ లో, లోపల చుట్టూ అంటున్నాడు కాబట్టి మొత్తము కరెక్ట్ గా ఎంత వెడల్పు ఉంది అంటే 1. ఇక్కడ 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1. అంటే చుట్టూ వెడల్పు ఎంత ఉందంట ఫ్రెండ్స్? ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ అవుట్ సైడ్ ట్యాబ్ మనము ఏబిసిడి అనుకుంటే లోపల ఏర్పడినటువంటి దీర్ఘచతురస్రము EF GH అనుకుంటున్నా, EF GH. ఇప్పుడు ట్యాబ్ యొక్క పొడవు తెలుసు 16 సెంటీమీటర్స్, అదే విధంగా వెడల్పు తెలుసు 8 సెంటీమీటర్స్. ఇప్పుడు లోపల ఒక్కసారి మనము ఆ నలుపు అంచు 1 సెంటీమీటర్ వెడల్పు ఏర్పడిన తరువాత దీని యొక్క పొడవు ఎంత ఉంటుంది అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 1. ఎందుకంటే వెడల్పు 1 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, మొత్తం 16 ఫ్రెండ్స్. మొత్తం 16. మనకు కావాల్సింది ఇక్కడ వరకే, అంటే ఇక్కడ 1 తీసేయాలి, ఇక్కడ కూడా 1 తీసేయాలి. మొత్తం 16 లో నుంచి ఇక్కడ 1, ఇక్కడ 1, 2 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 14 వచ్చేస్తుంది. సో దీని యొక్క పొడవు ఎంత? 14. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 8, కానీ మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత? 1. మొత్తం 8 లో నుంచి ఇక్కడ 1, ఇక్కడ 1 తీసివేస్తే మనకు మిగిలింది వచ్చేస్తుంది. అంటే 8 లో నుంచి 1 1 2 తీసేస్తే 6 వస్తుంది. కాబట్టి ఈ వెడల్పు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఈ నలుపు అంచు, అంటే ఇది నలుపు అంచు. ఈ నలుపు అంచు యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. ఈ నలుపు అంచు యొక్క వైశాల్యం. సింపుల్ ఆన్సర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వేస్తున్నా, ఇలా ఉంది అనుకో, డయాగ్రామ్ ఇదే కదా ఇది. ఇప్పుడు ఈ నలుపు అంచు ఈ భాగం యొక్క వైశాల్యం ఎంత అడిగాడు. అసలు వైశాల్యం అంటే ఏంటి? మొత్తము ఆక్రమించినటువంటి భాగము, అంటే ఈ మొత్తంలో నుంచి, అంటే ఈ అవుట్ సైడ్ ఉంది కదా ఈ రెక్టాంగిల్, ఈ మొత్తం వైశాల్యంలో నుంచి ఈ లోపల వైశాల్యం తీసేసామనుకోండి, మధ్యలో ఉన్న వైశాల్యం వచ్చేస్తుంది. అంటే ఈ మొత్తం వైశాల్యం అంటే లోపలిది కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొత్తం వైశాల్యంలో నుంచి ఈ మధ్యలో వైశాల్యం తీసేస్తే ఇక్కడ మనకు ఆ అంచు యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. అంటే ఏబిసిడి వైశాల్యంలో నుంచి
ఏబిసిడి వైశాల్యంలో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, ఈఎఫ్జిహెచ్ వైశాల్యము తీసివేయాలి. ఈఎఫ్జిహెచ్ వైశాల్యం తీసేస్తే ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఈఎఫ్జిహెచ్ అంటే రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత 16, వెడల్పు ఎంత 8 మైనస్ ఈఎఫ్జిహెచ్ పొడవు ఎంత 14, వెడల్పు ఎంత 6. 8 6 8 6 48, 8 1 8 ప్లస్ 4 ఎంత 12. ఒకవేళ మీకు 14 16 టేబుల్స్ రాకపోతే, ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ పోయినా కానీ ఆన్సర్ చేంజ్ అవుతుంది కాబట్టి, మీకు టేబుల్స్ పర్ఫెక్ట్ గా రాకపోతే వన్ లైన్ ఆన్సరే కాబట్టి మామూలుగా క్యాలిక్యులేట్ చేయండి. 8 4 6 4 24, 6 1 6 ప్లస్ 2 8. సో 128 నుంచి 84 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 4, 12 నుంచి 8 పోతే 4. యూనిట్స్ ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 44 చదరపు సెంటీమీటర్లు. రేవంత్ తన తోటలో 45 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పుతో ఒక దీర్ఘ చతురస్రాకార లాండ్ కలిగి ఉన్నాడు. అతడు ఆ మైదానం వెలుపల చుట్టూ, వెలుపల అంటే మనకు తెలుసు బయటి వైపు 5 మీటర్ల బాట ఫ్లోరింగ్ చేయాలని అనుకున్నాడు. మరి ఆ బాట వైశాల్యం ఎంత? ప్రతి చదరపు ఫ్లోరింగ్ చేయటకు ఒక ఖర్చు 100 రూపాయలు అయితే, చదరపు మీటర్ కి ఒక ఖర్చు 100 రూపాయలు అయితే ఫ్లోరింగ్ కు ఒక మొత్తం ఖర్చు ఎంత అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, సింప్లీ రెక్టాంగులర్ షేప్ లో ఉంది. మైదానం బయట చుట్టూ ఎంత వెడల్పుతో ఫ్లోరింగ్ వేయాలనుకున్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ 5 మీటర్లతో ఫ్లోరింగ్ వేయాలనుకున్నాడు. ఇంకా దీని కాన్సెప్ట్ కన్నా సింపుల్ మెథడ్ చెప్పేస్తా, ఎందుకంటే ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ తో చెప్పాను, సింపుల్ మెథడ్ చెప్పాను కాబట్టి దీన్ని మీరు ఇంకా అలవాటు చేసుకోవాలి కాబట్టి సింగిల్ స్టెప్ ఆన్సర్ చెప్పేస్తున్నా. మరి దీర్ఘ చతురస్రము అంటున్నాడు కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్ 45, వెడల్పు ఎంత ఇచ్చాడు 20. సో 45 2 90. సో ఫస్ట్ స్టెప్ 900 చదరపు మీటర్లు. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 45 2 90, దట్ ఈస్ 900 యూనిట్స్ చదరపు మీటర్లు. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, బయటి వైపు ఉందా లోపలి వైపు ఉందా, బయట, వెలుపల అంటే బయటి వైపు. సో బయటి వైపు అంటే ఏం చెప్పాను, యాడ్ చేయాలి, ఎందుకంటే బయటి వైపు అంటే కొలతలు పెరుగుతాయి కాబట్టి యాడ్ చేయాలి, లోపలి వైపు అంటే కొలతలు తగ్గుతాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ వెలుపల వైపు అని ఇచ్చాడు కాబట్టి యాడ్ చేయాలి. ఇక్కడ ఎన్ని మీటర్స్ వెడల్పు ఉంది, 5 మీటర్స్ వెడల్పు ఉంది. ఇటు 5 ఇటు 5 అంటే దానికి డబల్ చేస్తే 5 ప్లస్ 5 ఎంత 10. వెలుపల వైపు అంటున్నాడు కాబట్టి ప్లస్ చేయాలి, దీనికి కూడా ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే 45 ప్లస్ 5 దట్ ఈస్ 55, 20 ప్లస్ 5 దట్ ఈస్ 30. సో అగైన్ వైశాల్యము అంటున్నాం కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు. సో సింప్లిఫై చేస్తే 3 5 15, 5 1 ఉంటుంది. 3 5 15 ప్లస్ 1 ఎంత 16, పక్కన ఒక 0. సో యూనిట్స్ ఏమవుతాయి చదరపు మీటర్లు. ఇప్పుడు మనకు ఆ బాట వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలంటే వీటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. బాట వైశాల్యము ఇస్ ఈక్వల్ టు 1650 లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయాలి, 900 సబ్ట్రాక్ట్ చేయాలి, 0 5 7. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 700 చదరపు మీటర్లు. 750 చదరపు మీటర్లు. ఇది ఇక్కడికి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు కంటిన్యూషన్ లో, ఒక చదరపు మీటర్ కు 100 రూపాయలు ఖర్చు అయితే మొత్తం ఖర్చు ఎంత అని అడిగాడు. సో ఒక చదరపు మీటర్ కి ఎంత ఖర్చు అవుతుందంట ఫ్రెండ్స్, ఇక్కడ 100 రూపాయలు ఖర్చు అవుతుందంట. అలా మొత్తం ఎన్ని చదరపు మీటర్స్ ఉన్నాయి, 750 చదరపు మీటర్స్ కి ఎంత, ఒక చదరపు మీటర్ కి 100 రూపాయలు అయితే 750 చదరపు మీటర్లకు ఏమవుతుంది, 750 ఇంటూ ఒక చదరపు మీటర్ కి ఎంత 100 రూపాయలు. సింప్లిఫై చేస్తే 750 పక్కన 2 zeros, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది 75,000 రూపీస్. చేస్తే దీర్ఘ చతురస్రాకార గడ్డి భూమి పొడవు 55 మీటర్స్ మరియు వెడల్పు 45 మీటర్స్. మరి గడ్డి భూమి మధ్యలో 3 మీటర్లు వెడల్పు కలిగిన 2 మార్గాలు, ఒకటి పొడవుకు సమాంతరంగా మరియు వెడల్పుకు సమాంతరంగా ఒకదానికోటి ఖండించుకునే విధంగా ఉన్నాయి. అయితే ఆ బాట వైశాల్యం ఎంత అని అడిగాడు. సమ్ టైమ్స్ కంటిన్యూషన్ లో ఆ బాటను చదును చేయడానికో లేదా టైల్స్ పరచడానికో ఇంత ఖర్చు అవుతే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అని కంటిన్యూషన్ లో అమౌంట్ పరంగా కూడా అడగచ్చు. అంటే చదరపు మీటర్ కి ఎంత ఖర్చు అయితే మొత్తము ఎంత ఖర్చు అవుతుంది అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఒక్కసారి సింపుల్ లాజికే ఫ్రెండ్స్, వన్ లైన్ ఆన్సరే. మీ కాన్సెప్ట్ అర్థమైతే వన్ లైన్ ఆన్సరే, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. బట్ అసలు కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. దీర్ఘ చతురస్రాకార గడ్డి పొడవు అని ఇచ్చాడు. ఇది దీర్ఘ చతురస్రం అనుకుంటే, దీర్ఘ చతురస్రము అంటే తెలుసు కదా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో పొడవు ఎంత ఇచ్చాడు 55 మీటర్స్ ఇచ్చాడు, వెడల్పు ఎంత ఇచ్చాడు 45 మీటర్స్ ఇచ్చాడు. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ కంటిన్యూషన్ లో కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే మధ్యలో
వెడల్పు. గడ్డి భూమి మధ్యలో 3 మీటర్లు వెడల్పు కలిగిన 2 మార్గాలు, అంటే ఆ 2 మార్గాల యొక్క వెడల్పు ఎలా ఉన్నాయంటే 3 మీటర్లు ఉన్నాయి. ఒక పొడవు సమాంతరంగా వెడల్పుకు సమాంతరంగా ఒకదానికొకటి ఖండించుకునే విధంగా ఉన్నాయి. అది మధ్యలో అని ఇచ్చాడు కాబట్టి చూడండి 3 మీటర్లు. నేను ఈ సైడ్ నుంచి ఒక 3 మీటర్ల, ఇది 3 మీటర్లు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ దీని యొక్క వెడల్పు ఎంత అంటే 3 మీటర్స్. ఇక్కడ నుంచి కూడా ఒకదానికి కూడా సమాంతరంగా ఇచ్చాడు కదా, సమాంతరంగా ఇది కూడా ఎంత అంటే ఈ వెడల్పు కూడా ఎంత అంటే 3 మీటర్లు. ఒకదానికోటి ఏమైనా ఇక్కడ ఖండించుకునే చూడండి, అంటే ఇక్కడ ఇక్కడ మధ్యలో ఇది ఖండించుకునే చూడండి, క్లియర్ గా ఖండించుకున్నాయి. సో ఇదంతా 45 ఖండించుకునే విధంగా డయాగ్రామ్ అయితే డ్రా చేశాను. అయితే క్వశ్చన్ ఏమడిగాడు, ఆ బాట వైశాల్యం ఎంత? బాట అంటే ఇదే కదా, మరి ఈ మొత్తము వైశాల్యము ఎంత అని అడిగాడు. ఈ మొత్తము వైశాల్యం ఎంత? ఇది మొత్తం వైశాల్యం ఎంత? ఇక్కడ ఒక చిన్న లాజిక్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఇక్కడ నుంచి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, ఈ కాన్సెప్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ మధ్యలో భాగం వస్తుంది, అంటే ఈ భాగాన్ని ఈ వైశాల్యం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ మధ్యలో భాగం వస్తుంది, ఈ భాగం క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా మధ్యలో భాగం వస్తుంది. అంటే 2 సార్లు మధ్యలో భాగం వస్తుంది కాబట్టి ఒకసారి తీసేస్తే సరిపోతుంది. అంటే చిన్న లాజిక్ ఏంటి అంటే ఈ ఏ బి సి డి అంటే ఈ భాగాన్ని నేను ఏబిసిడి అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ భాగాన్ని ఈ ఎఫ్ జి హెచ్, ఈ భాగాన్ని నేను ఏమనుకుంటున్నా, ఇది ఈఎఫ్జిహెచ్ అనుకుంటున్నా, దీర్ఘచతురస్రము ఈఎఫ్జిహెచ్ అనుకుంటున్నా, ఏబిసిడి ఇది దీర్ఘచతురస్రం అనుకుంటున్నా. ఈ రెండింటిలో ఇది కామన్ పాయింట్, ఇది ఖచ్చితంగా కామన్ గా ఉంది. ఈ కామన్ గా ఖచ్చితంగా ఎంత ఉంది, ఇక్కడ 3 మీటర్స్ ఉంది మెజర్మెంట్. అదే షేప్ లో వచ్చింది, స్క్వేర్ షేప్ లో వచ్చింది కాబట్టి దీని యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేసి దీని యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేసి ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి వైశాల్యాన్ని మనం తీసేస్తే చాలు, ఈ మొత్తం వైశాల్యం బాట వైశాల్యం అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏబిసిడి వైశాల్యం చూద్దామా. ఏబిసిడి వైశాల్యం, ఏబిసిడి వైశాల్యం అంటే ఫార్ములా ఏంటి, దీర్ఘచతురస్రాకారం ఉంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు ఇదే కదా, పొడవు ఎంత ఇచ్చాడు 55 ఇంటూ ఇది 55 అయితే ఆటోమేటిక్ గా ఇది కూడా ఎంత అవుతుంది 55 అవుతుంది. 55 సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇది 55 అయితే ఇది కూడా ఏమవుతుంది 55. సో ఏబి ఎంత 55 పొడవు ఇంటూ వెడల్పు అంటే ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వెడల్పు. మరి ఆ బాట వెడల్పు ఎంత అని ఇచ్చాడు, 3 మీటర్స్ వెడల్పు అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి ఏమవుతుంది 3 అవుతుంది. సో ఏబిసిడి వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు. 3 5 is 15, 1 ఉంటుంది. 3 5 is 15 plus 1 ఎంత 16. సో యూనిట్స్ మీటర్ లో ఇచ్చాడు కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి మనకు యూనిట్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్, చదరపు మీటర్లు. ఇది ఏబిసిడి యొక్క వైశాల్యము. నెక్స్ట్ ఈఎఫ్జిహెచ్ అంటే ఈ వైశాల్యము. ఈ వైశాల్యం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈఎఫ్జిహెచ్ వైశాల్యం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ కాన్సెప్ట్, పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 45 అయితే ఇది 45 కదా, ఇది 45 అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది 45 అవుతుంది. కాబట్టి పొడవు ఎంత 45 ఇంటూ వెడల్పు ఎంత, ఇది 45, ఇది వెడల్పు ఎంత 3 మీటర్స్ వెడల్పు కాబట్టి 3. సో 45 ఇంటూ 3, 3 5 is 15, 1 ఉంటుంది. 3 4 is 12 plus 1 ఎంత 13. సో ఆన్సర్ 135 చదరపు మీటర్లు. నెక్స్ట్ ఈ మొత్తం వైశాల్యంలో నుంచి ఇది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఒకసారి ఏం చేయాలి తీసేయాలి. సో ఇక్కడ 3 మీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి వెడల్పు 3 మీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి 3 ఇంటూ 3 ఎంత వైశాల్యము 9 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో బాట వైశాల్యము సో 165 ప్లస్ 135 ఇది యాడ్ చేసి ఇది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఒకసారి ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3 3 చతురస్రాకారము అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ పెడలు, భుజము ఇంటూ భుజం కాబట్టి 3 మీటర్స్ యొక్క వెడల్పు ఇచ్చాడు కాబట్టి ఇది 3. ఇక్కడ నుంచి ఇక్కడ 3 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 3 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 3 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 3. అంటే ప్రతి వెడల్పు ఎంత ఉంది 3 ఉంది కాబట్టి వైశాల్యం ఏమవుతుంది 3 ఇంటూ 3 9, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఒకసారి మనం దాన్ని ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. సో రిజల్ట్ ఎంత వస్తుంది 165 135 సమ్ చేస్తే 0 1 0 3 300 నుంచి మనం 9 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 291. సో ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 291 చదరపు మీటర్లు. ఆ బాట యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే 291 చదరపు మీటర్లు. ఇది కాన్సెప్ట్ ద్వారా
దీన్ని సింగిల్ స్టెప్ ద్వారా చేయాలి అనుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఖండించుకునే విధంగా సమాంతరంగా ఉన్నాయని క్లియర్ గా మనకు ఆ ప్రాబ్లం లో కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే పొడవు ఎంత ఇచ్చాడు 55, సింగిల్ స్టెప్ ఆన్సర్. పొడవు ఎంత 55, ఎంత వెడల్పు ఇచ్చాడు 3, 55 into 3, 3 5 15, 1 ఉంటుంది, 3 5 15 plus 1 ఎంత 16, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, వెడల్పు ఎంత ఇచ్చాడు 45, సేమ్ పొడవు ఎంత వెడల్పు ఎంత ఇచ్చాడు 3, అంటే ఇక్కడ పొడవుకు 3 మల్టిప్లై చేయాలి, ఇక్కడ వెడల్పు ఎంత ఇస్తే ఎంత వెడల్పు కూడా మల్టిప్లై చేయాలి. 3 5 15, 1 ఉంటుంది, 3 4 12 plus 1 ఎంత 13, ఈ రెంటిని ఏం చేయాలి యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేస్తే 0 9 0 1 ఎంత వస్తుంది 300 వచ్చేస్తుంది. 300 లో దీన్ని డబుల్ టైం చేసి లేదా స్క్వేర్ పరంగా చేసి దాన్ని ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. 3 స్క్వేర్ ఎంత 9, సో 300 నుంచి 9 సబ్ట్రాక్ట్ అవుతే ఆన్సర్ ఎంత వస్తుంది 291. అంటే మీకు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా వస్తే మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే చేయవచ్చు. పొడవు మరియు వెడల్పులకు సమాంతరంగా రెండు బాటలు దీర్ఘ చతురస్రాకార పార్కు మధ్యలో నిర్మించబడ్డాయి. మరి పార్కు యొక్క పొడవు 120 మీటర్స్, వెడల్పు 19 మీటర్స్ మరియు బాట వెడల్పు 15 మీటర్స్ అయితే ఆ బాట వైశాల్యం ఎంత? ప్రతి చదరపు మీటర్ కి 80 రూపాయలు ఖర్చు అయితే మొత్తం ఒక ఖర్చు ఎంత అని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే సమాంతరంగా రెండు బాటలు అని ఇచ్చాడు. సో మీకు ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్ 120 ఇచ్చాడు, వెడల్పు ఎంత ఇచ్చాడు 90 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు సమాంతరంగా ఇలా. సో సింపుల్ కాన్సెప్ట్, ఆ వర్డ్ చూడగానే మీరు ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఓకేనా, ఇది ఈ వైశాల్యం కనుక్కోవాలి, ఈ వైశాల్యము కనుక్కోవాలి. బట్ ఇక్కడ వెడల్పు ఎంత ఇచ్చాడు 15 మీటర్స్ ఇచ్చాడు, ఇది 15, ఇది కూడా ఏమవుతుంది 15. ఆ వెడల్పు మధ్యలో ఉండేటువంటి వెడల్పు ఎంత 15. సో దీనికి ప్రాసెస్ చెప్పాను మీకు, సింపుల్ ఆన్సర్ కూడా చెప్పాను. సో సింపుల్ ఆన్సర్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆ బాట వైశాల్యం ఎంతనో క్యాలిక్యులేట్ చేద్దామా, బాట వైశాల్యము. సో ఫస్ట్ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి, ఈ భాగము దీన్ని ఏ బి సి డి, దీన్ని ఈ ఎఫ్ జి హెచ్ అనుకుంటే ఏబిసిడి వైశాల్యం కనుక్కుంటున్నా, ఏబిసిడి వైశాల్యము ప్లస్ ఈఎఫ్జిహెచ్ వైశాల్యము, ఈఎఫ్జిహెచ్ వైశాల్యము ఈ మొత్తం నుంచి ఇది 2 టైమ్స్ వస్తుంది కదా, ఏబిసిడి వైశాల్యంలో ఈ భాగం వస్తుంది, ఈఎఫ్జిహెచ్ వైశాల్యంలో ఈ భాగం వస్తుంది. కానీ మనం 2 సార్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారి తీసుకోవాలి. కాబట్టి ఒకసారి మనం ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ఈ భాగం ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఎన్ పి క్యూ అనుకుంటే ఎం ఎన్ పి క్యూ వైశాల్యం. అంటే ఇక్కడ మొత్తం మీద సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఏబిసిడి వైశాల్యం కనుక్కోండి, అదే విధంగా ఈఎఫ్జిహెచ్ వైశాల్యం కనుక్కోండి, ఆ మధ్యలో ఉండేదాని వైశాల్యం ఒకసారి ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి ఏబిసిడి వైశాల్యం అంటే ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఫ్రెండ్స్, వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏబిసిడి వైశాల్యము అంటే ఏబి అనేది పొడవు అవుతుంది. ఇది 120 అయితే ఆటోమేటిక్ ఇక్కడికి కూడా ఏమవుతుంది, ఇది 120 క్లియర్ ఇచ్చాడు, ఇది 120 అయితే ఇది కూడా ఏమవుతుంది 120 పొడవు ఇంటూ వెడల్పు ఎంత, వెడల్పు అంటే ఇది ఎంత ఇచ్చాడు వెడల్పు, ఇది పొడవు ఇది వెడల్పు 15 ఇచ్చాడు కాబట్టి 15 ఫస్ట్ స్టెప్. ప్లస్ నెక్స్ట్ ఈఎఫ్జిహెచ్, ఇదే కదా ఈఎఫ్జిహెచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90, ఇది 90, ఇది 90 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 90 అవుతుంది. సో 90 పొడవు 90, వెడల్పు ఎంత ఇచ్చాడు ఆల్రెడీ 15 మీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి 15 మైనస్ నెక్స్ట్ ఇది స్క్వేర్ షేప్ లో ఉంది చూడండి 15, ఇది ఇక్కడ నుంచి 15 అయితే ఇది కూడా 15 అవుతుంది, ఇది 15, ఇది 15, ఇది 15. సో స్క్వేర్ షేప్ కాబట్టి మరి చతురస్రాకార వైశాల్యం ఫార్ములా భుజము ఇంటూ భుజము, ఆ భుజం 15 ఇచ్చాడు కాబట్టి సో వైశాల్యము 15 ఇంటూ 15. ఒక్కసారి సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది రిజల్ట్ ఏమవుతుంది బాట వైశాల్యం. సింప్లిఫై చేస్తున్నా 15 zeros 0, 15 2s 30, 15 1s 15, 15 plus 3 అంతా 18 ప్లస్ 15 9s 135 పక్కన 0 మైనస్ 15 15s దట్ ఈస్ 225. సో ఈ రెండు సమ్ చేసి వచ్చిన దాంట్లో సబ్ట్రాక్ట్ చేయండి. 1800 1350 సమ్ చేస్తే 0 5 1 3 3 1 5 0 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి 225. సో 5 4 ఉంటుంది 2 30 ఉంటుంది దట్ ఈస్ 28. ఒక్కసారి చూద్దాం 5 plus 5 10 0 1 ఉంటుంది 5 సరిపోయింది. ఎంత వస్తుంది ఇక్కడ 29 5 plus 5 0 1 ఉంటుంది 2 plus 2 4 1 5 5 9 plus 2 1 సరిపోయింది. సో ఆన్సర్ 2925. యూనిట్స్ ఏమవుతాయి ఇక్కడ
మీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి సో యూనిట్స్ మనకు చదరపు మీటర్లు. సో ఆ బాటిల్ యొక్క వైశాల్యం మనకి ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ 2925 చదరపు మీటర్లు. కానీ క్వశ్చన్ కంటిన్యూషన్ లో ఇంకా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఒక చదరపు మీటర్ కు 80 రూపాయలు ఖర్చు అయితే మొత్తం ఖర్చు ఎంత అని ఇచ్చాడు. ఒక చదరపు మీటర్ కి ఎంత ఖర్చు అవుతుంది అంట? 80 రూపీస్ అవుతుంది అంట. అయితే మొత్తం మనకి ఎన్ని చదరపు మీటర్స్ ఉన్నాయి? 2925 కాబట్టి 2925 చదరపు మీటర్స్ కి ఒక చదరపు మీటర్ ఇంటూ కాబట్టి 2925 ఇంటూ 80. సో సింప్లిఫై చేస్తే 8 5 40 0 8 2 16 20 0 8 9 972 80 8 0 8 2 16. సో ఎంత వస్తుంది? 24 24 పక్కన ఒక 0. సో మొత్తం ఎంత ఖర్చు వస్తుందంటే 2,40,000 రూపీస్ ఆ బాటలు చదువు చేయటకు అయ్యేటువంటి మొత్తము ఖర్చు. ఇక్కడ క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేస్తే చిన్న మిస్టేక్ ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చేస్తున్నా 2925 ఇంటూ 8 8 5 40 0 8 2 16 plus 4 22 8 9 72 72 plus 2 74 8 2 16 that is 23 పక్కన ఒక 0. సో మొత్తం ఎంత? 2,34,000. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏర్పడింది. సో మొత్తం అమౌంట్ ఎంత చదువు చేయడం అయ్యేటువంటి మొత్తం ఖర్చు ఎంత అంటే 2,34,000 రూపీస్.